హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఆవకాయ నిలువ పచ్చడి నేర్చుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో మనకు పక్కా కొలతలతో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఒక 8 బౌల్స్ మామిడికాయ ముక్కలు వేసుకుందాం. దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు వేసి మంచిగా ముక్కలకు పట్టించి పక్కన పెడితే సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తబడకుండా మంచిగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులో మనం 1.5 బౌల్ మనం ముక్క లేదు అంత ఎత్తుకొలుసుకుని అదే గిన్నెతో 1.5 బౌల్ ఆవపొడి వేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెతోటి 2 బౌల్స్ కారం పొడి, అదే గిన్నెతోటి ఇప్పుడు 1.5 బౌల్ ఉప్పు, మనం కల్లుప్పు ఉంటుంది కదా, అది పొడి చేసుకుని వేసుకుంటే సంవత్సరం అంతా పచ్చడి నిలువ ఉంటుంది. టాటా సాల్ట్ అవి వేసుకోకూడదు. ఇప్పుడు అలాగే మెంతి పౌడర్ ఒక 1/2 బౌల్, మనం ఏ బౌల్తో ముక్కలు కొలుసుకున్నా అదే బౌల్ తోటి ఒక 1/2 బౌల్ మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఒలుసుకొని 3/4 బౌల్, 3/4 బౌల్ అదే బౌల్ మనం ముక్కలు కొలుసుకున్న బౌల్ ఉంది కదా, దాంతోనే 3/4 బౌల్ వెల్లుల్లిపాయలు ఇష్టం, మన ఇష్టం. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు ఏమన్నా ముద్దలు ఉంటే లేకుండా చూసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు పసుపు కలిపి పెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటికి తీసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఉప్పు కారం ఆవపిండి, ఆ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1.5 లీటర్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకుని ఇంక ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. దానికి గాలి లోపలికి పోకుండా మంచిగా ఒక క్లాత్ మూత అన్నీ పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకొని 3 రోజులు పక్కన పెట్టాలి. రోజుల తర్వాత మూత తీసి చూస్తే బాగా ఊరి చాలా బాగుంటుంది. దాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్ తక్కువ పడితే ఆయిల్ కూడా వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఆయిల్ తక్కువ పడింది, ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. వాటర్ తగలకుండా ఏం తగలకుండా మంచిగా శుభ్రమైన ప్లేస్లో పెట్టుకోవాలి.
అంతే, టేస్టీ ఆవకాయ పచ్చడి రెడీ. మనం ఇప్పుడు ఆవకాయ తీసి డబ్బాలో పెట్టుకున్నాం కదా, మిగిలిన దాంట్లో మనం వేడి వేడి అన్నం వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.